రాష్ట్రాల్లోనూ ఫలితాలు ముందుగా అనుకున్నట్టుగానే చాలా క్లియర్గా ఉన్నాయి. కేరళలో లెఫ్ట్ కూటమి ఎల్డీఎఫ్ను కొట్టి యూడీఎఫ్ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది. సో ఈ ఓటమితో దేశంలో ఇక కమ్యూనిస్టుల ఉనికి లేనట్టే. ఏదన్నా అక్కడక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ రాష్ట్రంలో లేదా కేరళలో ఇప్పుడు ఒక 42 మంది ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు కాబట్టి అది తప్ప లెఫ్ట్కి ఇక ఉనికి లేదు. పార్టీ కార్యకర్తలు ఉంటారు, ఓటు బ్యాంక్ ఏమైనా కొద్దిగా అక్కడక్కడ ఉండొచ్చు, కానీ అధికారం ఉన్న రాష్ట్రాలు ఇక లెఫ్ట్కి లేవు. దేశంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకి లేవు. ఇది ఒక చెప్పుకోదగ్గ పరిణామం. ఎందుకు ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు వెళ్ళిపోయాయి అనేది ఇంకొక అంశం. అసోంలో ముందుగా అనుకున్నట్టుగానే మళ్ళీ అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇది ముందు నుంచి ఊహిస్తున్నదే. అద్భుతమైన మెజార్టీతో అక్కడ అధికారంలోకి వస్తుంది. 98 స్థానాలతో అధికారంలోకి వస్తుంది. అలాగే పుదుచ్చేరిలో కూడా మళ్ళీ రంగస్వామి ముఖ్యమంత్రి అవుతున్నారు మూడోసారి. ఆయన ఎన్డీఏతో కలిసి ఆయన అధికారంలోకి వస్తున్నారు. సో ఓవరాల్గా ఇది ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్. ఒకసారి మనం బెంగాల్కి సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తోంది, బీజేపీలో ఎలాంటి చర్చ ఉంది, టీఎంసీలో ఎలాంటి చర్చ ఉంది, అలాగే తమిళనాడులో ముఖ్యమంత్రిగా అవుతారా విజయ్ ముఖ్యంగా, ఎందుకంటే ఇది ఒక సునామీ లాంటి అప్రతిహతంగా సాగిపోతున్నాడు విజయ్. కాబట్టి అక్కడ ఎలా ఉంది, విజయ్ ముఖ్యమంత్రి అవుతారా, ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యాక్సిస్ మై ఇండియా సంస్థ తన ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని ఆ రోజు ఇవ్వగానే అన్నాడీఎంకేతో పాటు మరికొన్ని పార్టీలు ముందుగానే విజయ్తో సంప్రదింపులు మొదలెట్టాయి. ఆ రోజు నుంచి ఏమో ఎట్లా వస్తుందో అని ముందుగానే మీకు గనక అవసరమైతే మేము చేతులు కలుపుతాం, మాకు అవసరమైతే మీరు చేతులు కలపండి అంటూ ముందు రోజు నుంచి వాళ్ళు ఇది కలిపారు. సో ఈ అంశాల మీద మనతో చెన్నై నుంచి మా కరెస్పాండెంట్ సిరి అప్డేట్ ఇస్తారు. అలాగే బెంగాల్కు సంబంధించి ఇంకా ఇతర వీటికి సంబంధించి ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్ ఇస్తారు. ముందుగా సిరితో మాట్లాడదాం. సిరి నమస్తే. చూస్తే విజయ్